అందరి లెక్క చేతుల్లెవ్వు కానీ చదువుకోవాలనే పట్టుదల మాత్రం ఇడవలేదు గీ తమ్ముడు. చూసిండ్రు గదా పరీక్షలు ఎట్లా రాస్తున్నాడో. చేతుల్లెవ్వని బాధపడకుండా కాళ్లతోనే పెన్ను పట్టుకొని పరీక్షలు రాసిండు. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి అనే ఊళ్ళున్న గీనకు చిన్నప్పటికేంచి చదువంటే మస్తు పాయిరమాట. ఎంత కష్టమైన మంచిదే గాని ఖచ్చితంగా డిగ్రీ పట్ట సంపాదించాలని అనుకున్నాడట. ఇక చదవంటే కండ్లతోని చదువుకోవచ్చు, కానీ పరీక్షలు రాయాలంటే మాత్రం చేతులు కావాల్సిందే కదా. కానీ తమ్మునికి ఏమైందో ఏమో గాని రెండు చేతులు లేకపోయే వరకు గప్పటికెంచి కాళ్లతోనే రాసుడు ప్రాక్టీస్ చేసిండట. చేతుల్లెవ్వని బాధపడకుండా చదువును అశ్రద్ధ చేయలేదట. పట్టు వదలని విక్రమార్కుని లెక్కనే పట్టుబట్టి మరి రెండు చేతులు లేకపోయినా కాళ్లతోనే డిగ్రీ పరీక్షలను రాసిండు. అన్న అవయవాలు చక్కగున్నోళ్ళు కూడా చదువును నిర్లక్ష్యం చేసేటోళ్ళు ఎందరో ఉన్నారు గాని చదువు మీదున్న పాయిరంతోని చేతులు లేకున్నా గాని కాళ్లతోనే పరీక్షలు రాసుకుంటా డిగ్రీ చదివిండంటే ఈయనెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాడని అంటున్నారు ఈయన ముచ్చట తెలిసినోళ్ళు. మొత్తానికైతే కృషి పట్టుదలుంటే అనుకున్నది సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదని గీ తమ్ముడు మల్లోపారి నిరూపించిండు పోన్రి.